Hello, good morning. Welcome back to my channel. In today's class lo manam 10th class mathematics lo last class continuous ga exercise 11.4 లో ఉండే లాస్ట్ ప్రాబ్లం అండి ఇది ఈ చాప్టర్ కి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. cosecant theta plus cot theta equal to k. ఓకే, cosecant theta plus cot theta వాల్యూ అనేది k అన్నట్లయితే cos theta is equal to k square minus 1 by k square plus 1 అని ప్రూఫ్ చేయాలి. దీన్ని 2 మెథడ్స్ లో చేయొచ్చండి. ఒకటి LHS తీసుకొని RHS ప్రూఫ్ చేయొచ్చు, లేదు RHS తీసుకొని LHS ప్రూఫ్ చేయొచ్చు. LHS తీసుకొని RHS ప్రూఫ్ చేయొచ్చు, బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ తెలియాలి. ఏదైనా సరే కండిషన్స్ తెలిసి ఉండాలి, బట్ ఎలా చేసుకున్నా మన ఇష్టమే. సో నేను ఇప్పుడు ఫస్ట్ అయితే RHS తీసుకుని LHS ప్రూవ్ చేస్తున్నాను. ఇన్ కేసు మీకు కావాలి అనుకున్నట్లయితే LHS తీసుకుని RHS ప్రూవ్ చేయడం కూడా ఇంకా వీడియోలో చేసి పెడతానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ cosecant theta ప్లస్ cot theta ఈక్వల్ టు k అనే వాల్యూ ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకుంటాను ఇప్పుడు నేను. సో RHS తీసుకుంటున్నాను ఫస్ట్ నేనైతే. సో RHS తీసుకుంటే RHS ఏముందని నాకు k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ ఆల్రెడీ k కు ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది కదండి. cosecant theta ప్లస్ cot theta స్క్వేర్ మైనస్ 1 బై cosecant theta ప్లస్ cot theta స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఇది చూడండి ఒకసారి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కనిపిస్తుంది కదా మనకి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇలా రాసుకోవచ్చు, లేదా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఎలా అయినా రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను. cosecant స్క్వేర్ థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా ప్లస్ 2 cosecant థీటా ఇంటూ cot థీటా మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్ గా రైట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం కిందన కూడా సేమ్ కదా, బట్ పైన ప్లస్ మైనస్ కింద ప్లస్ అంతే తేడా. సో 2 cosecant థీటా ఇంటూ cot థీటా ప్లస్ 1. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పైన కూడా ఈ రెండు సేమ్ టర్మ్స్ ఉన్నాయి కదా అని క్యాన్సిల్ చేసుకుంటారు. యాక్చువల్గా మనం ప్లసెస్ లో ఉండేటప్పుడు అలా చేయకూడదు. మైనస్ లో ఉండేటప్పుడు మాత్రమే మనం అలా నోమినేటర్ డినామినేటర్ టర్మ్స్ ని క్యాన్సిలేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేసుకుందాము అంటే, సో ఇక్కడ -1 ఉంది మనకి. యాక్చువల్గా -1 ఫస్ట్ -1 ప్లస్ 1 క్యాన్సిల్ అవ్వాలి. సో అది వచ్చే విధంగా మనకి ఏమైనా ఇక్కడ కండిషన్స్ అంటే, ఇక్కడ కాట్ కి కొసికెంట్ కి మనకి ఒక ఐడెంటిటీ ఉంది కదండి. కాస్ కి కొసికెంట్ కి, కాట్ కి కొసికెంట్ కి కొసికెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ మన దగ్గర కాట్ స్క్వేర్ థీటా అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా తీసుకున్నట్లయితే నేను కొసికెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. లేదు అనుకుంటే కాట్ స్క్వేర్ థీటా అయితే కొసికెంట్ స్క్వేర్ థీటా -1 అవుతుంది. సో ఈ 2 ఐడెంటిటీస్ ని పైన ఒకటి కింద ఒకటి యూజ్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను కొసికెంట్ స్క్వేర్ థీటా ప్లేస్ లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 cosecant థీటా ఇంటూ కాట్ థీటా. సో -1 యాజ్ ఇట్ ఈస్ గా రైట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఈ సెకండ్ వన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కాట్ థీటా ప్లేస్ లో ప్లస్ cosecant స్క్వేర్ థీటా -1 ప్లస్ 2 cosecant థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ 1. ఇక్కడ చూడండి, పైన -1 కి ఈ +1 కి క్యాన్సిల్ అవుతుంది, కిందన +1 కి -1 కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి మన దగ్గర, ఈ కాట్ స్క్వేర్ థీటా 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 కాట్ స్క్వేర్ థీటా కింద రైట్ చేసుకోవచ్చు. 2 కాట్ స్క్వేర్ థీటా. ఓకే, ఇంకా నెక్స్ట్ మిగిలింది ప్లస్ cosecant థీటా ఇంటూ కాట్ థీటా, 2 cosecant థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ 2 cosecant థీటా ఇంటూ కాట్ థీటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకేం మిగిలింది చూడండి. ఇక్కడ cosecant స్క్వేర్ థీటా అనేది మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ cosecant స్క్వేర్ థీటా అంటే 2 cosecant స్క్వేర్ థీటా ప్లస్ 2 cosecant థీటా ఇంటూ కాట్ థీటా బై 2 cosecant స్క్వేర్ థీటా ప్లస్ 2 cosecant థీటా ఇంటూ
కాట్ తీటా. ఓకే, సో ఇది కదా మనకి రిమైనింగ్ మిగిలిన టర్మ్స్ అన్ని కూడా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇక్కడ కాట్ తీటా ఉంది, ఇక్కడ కాట్ తీటా ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 2 టర్మ్స్ లో కూడా మనకి 2 కాట్ తీటా అనేవి కామన్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ నేను 2 కాట్ తీటా దాన్ని కామన్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది మనకి 1 కాట్ తీటా ప్లస్ ఇక్కడ కొసికెంట్ తీటా. సో కిందన కూడా సేమ్ కదా. సో 2 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ తీటాలో కొసికెంట్ తీటా కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ కొసికెంట్ తీటా ఉంటుంది, ఇక్కడ కొసికెంట్ తీటా కామన్ తీసాం కాబట్టి కాట్ తీటా ఉంటుంది. ఒకసారి న్యూమరేటర్ టర్మ్ కి డినామినేటర్ టర్మ్ కి అబ్జర్వ్ చేయండి. కాట్ తీటా ప్లస్ కొసికెంట్ తీటా, సో కొసికెంట్ తీటా కాట్ తీటా. అంటే ఈ 2 టర్మ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇంటూ అనేది ఉంది కాబట్టి. అలా కాకుండా ప్లస్ మైనస్ ఉంటే మనం క్యాన్సిల్ చేయకూడదు. సో ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి, కాట్ తీటా బై కొసికెంట్ తీటా. సో ఇక్కడ దీన్ని ముందు మళ్ళీ దీనికి రేషియోస్ రాసుకున్నట్లయితే కాస్ తీటా బై సైన్ తీటా హోల్ బై కాస్ కొసికెంట్ తీటా అంటే ఏంటండి 1 బై సైన్ తీటా కదా, 1 బై సైన్ తీటా. సో యాక్చువల్గా 2 కూడా ఫ్రాక్షన్స్. 2 ఫ్రాక్షన్స్ మనం కానీ ఏమైనా డివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, రెసిప్రోకల్ రైట్ చేసుకుంటాం కదా. సో అదే విధంగా నేనైతే రెసిప్రోకల్ రైట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ ఆటోమేటిక్గా సైన్ చేంజ్ అవుతుంది కదా, సైన్ తీటా బై 1. ఓకే, దీని యొక్క రెసిప్రోకల్ అనేది రైట్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో సైన్ తీటా కామన్ గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుందాం. సో ఏమో లాస్ట్ గా మిగిలింది ఏంటి మనకి ఇక్కడ కాస్ తీటా. అంటే RHS వచ్చింది కదా. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఈ విధంగా నేను RHS తీసుకుని LHS ప్రూవ్ చేశాను. ఇన్ కేస్ మీరు LHS తీసుకుని కూడా RHS ప్రూవ్ చేయొచ్చు. సో అది కూడా ఏంటి అంటే సేమ్ ఇలానే ఐడెంటిటీస్ యూజ్ చేసుకుంటూ మనం చేస్తూ ఉంటాము. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని కంటిన్యూషన్ చాప్టర్లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్తో మేము ముందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తామండి. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.